ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మన రాజంపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాజంపేట హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ ఎంహెచ్ఓ గారు, నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, ఫార్మసీ సూపరింటెండెంట్ గారు, ఇంకా డాక్టర్స్ సిస్టర్స్ అయితేనేమి, ఇంకా హాస్పిటల్ సిబ్బంది, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా ఇంతమంది మహిళలకు తోడున్నప్పుడు దివంగత నేత మనం రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆయన ఎన్నో బహిరంగ సభల్లో ఆయన మాట్లాడేవాడు. ఎందుకంటే నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది అని పదే పదే చెప్పేవాడు. ఎందుకంటే మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాల, సామాజికంగా ఎదగాల, రాజకీయంగా ఎదగాల, అన్ని రంగాల్లో ముందుకు పోవాలనే ఆలోచన ఆ రోజుల్లో ఆయన. ఎందుకంటే మహిళ ఎప్పుడు కూడా ఒకటి ఆలోచన చేయండి, చిన్నతనంలో చిన్న వయసులో తల్లిదండ్రులపై ఆధారపడుతుంది, వివాహం అయిన తర్వాత భర్తపై ఆధారపడుతుంది, వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడుతుంది. అలా కాకుండా మహిళ కూడా స్వతంత్రంగా ఎదగాలి, సమాజంలో గౌరవం పెంచాలి అనే ఆలోచన ఆ రోజుల్లో ఆయన. ప్రతిదీ కూడా మహిళలు పెడతా ఆ రోజు నిజంగా ఈ రోజు మహిళలు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు లావాదేవీలు చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో చదువురాని మహిళలు కూడా ఒక బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు లావాదేవీలు చేస్తానంటే ఆ రోజు నిజంగా ఆయన చదివే. ఎందుకంటే ఆ రోజు డాక్రా రుణాలు కావచ్చు, అన్ని మహిళలు పెడుతూనే, అదేవిధంగా ఒక ఇంటి పట్ట కావచ్చు, ఒక వ్యవసాయ పట్ట కావచ్చు, ఒక బ్యాంకు లోన్ కావచ్చు, అన్ని మహిళలు తెచ్చి మహిళలను అగ్రస్థానంలో పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో పురుషుడు ఎప్పుడు కూడా మహిళలతో చర్చించేవాళ్ళు కాదు. ఈ రోజు ఎందుకంటే ఆర్థికంగా ఈ మహిళ ముందుకు పోయింది కాబట్టి ఆ భర్త కూడా ఒక మహిళ భార్యతో మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆమె సంపాదన పెరిగింది, పురుషులతో ఎక్కడన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉంది. ఈ రోజు ఎందుకంటే మన పిల్లలు ఏం చదివిస్తాం, మనకు వ్యవసాయంలో ఏం పొలం, ఏం పేరు పెడతాం, అదేవిధంగా ఏం వ్యాపారం చేద్దాం అనే ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే ఒక ఆర్థికంగా మహిళ కూడా ముందుకు ఎదిగింది. అదేవిధంగా ఈ రోజు నిజంగా వారి కుమారుడు కూడా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వారి కుటుంబం మహిళా పక్షపాతులు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ నడుము ముందుకేసి ప్రతిదీ కూడా మహిళలు పెడతాం. ఈ రోజు నిజంగా రాజకీయ రంగంలో చూడండి, రాజకీయ పరంగా రిజర్వేషన్ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ రిజర్వేషన్ లేకుండా అన్ని పదవుల్లో కూడా దాదాపు 50% ఈ రోజు మహిళలకు ఇచ్చి గౌరవించిన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ రోజు చూడండి, ఒక నిజంగా ఒక చదువు కూడా పెద్ద ఒక లేని మహిళకు, ఒక ముస్లిం మహిళకు శాసన పద్ధతిలో డిప్యూటీ చైర్మన్ చేయడం జరిగింది. ఈ రోజు రాజంపేటలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక మహిళను చదువు కూడా అంత లేదు, ఆ మహిళను చేయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలా, ప్రభుత్వం రాజ్యాంగ పరంగా లేకుండా మనం 50% రిజర్వేషన్ కల్పించాలా అనే ఆలోచన చేయడం జరిగింది. ఈ రోజు ప్రతిదీ కూడా, ఎందుకంటే ఏదైనా మగవారు ఆ డబ్బు ఇస్తే దాన్ని వృధా చేస్తారు. మహిళలు ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతిదీ ఈరోజు చేయూత కావచ్చు, చేదోడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ప్రతిదీ కూడా మహిళల అకౌంట్లో నేరుగా బటన్ నొక్కిన పడితే డబ్బు పడి ఈ రోజు, ఎందుకంటే మహిళ ఆ డబ్బును సద్వినియోగం చేస్తారు, కుటుంబానికి పెడతారు, పిల్లల చదువు ఖర్చు పెడతారు అనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిజంగా ఒక సర్కులర్ పాస్ చేశాడు. ఒక పార్టీ కానీ ప్రభుత్వ పరంగా ఈ రోజు నాకు కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని నాకే నిన్న పార్టీ ఫోన్ చేశారు, రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మనం కూడా అన్ని చోట్ల కూడా పాల్గొనండి, మన పార్టీ కార్యాలయంలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించండి.